దేవుని యొక్క మహా కనికరాన్ని బట్టి, వాత్సల్యాన్ని బట్టి మనందరి ఆత్మల కన్నతండ్రి అయిన దేవుడు మనందరినీ చల్లగా కాపాడి మరొక బైబిల్ తరగతిలోనికి చేర్చినందుకు తండ్రి అయిన దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రాజుల 2వ గ్రంథం పరిచయాన్ని చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ఆత్మల కన్న తండ్రి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సర్వలోకాలని మా కోసం కలిగించి ఏ లోకము నుండి ఏ లోకానికి రావాలో, మరణం తర్వాత ఏ లోకానికి వెళ్ళాలో, తిరిగి మీరున్న మహాలోకానికి ఎలా చేరాలో ఒక మార్గదర్శకత్వాన్ని మీ వాక్యములో నుంచి మాకు ఏర్పాటు చేసి దాన్ని గ్రహించే మనసును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. దాన్ని గ్రహించడానికి మీరు మాలో ఉంచిన పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ, లేఖనములు యందు నిత్య జీవం కలదని దాన్ని పరిశోధిస్తూ ఉన్న సమయంలో ఇదిగోనైనా పాత నిబంధనలోని అనేకమైన లేఖనాలు మేము నేర్చుకుంటున్న క్రమంలో మరి రాజుల చరిత్ర, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గురించి అనేకమైన విషయాలు రాజుల మొదటి గ్రంథము, సమూయేలు గ్రంథములో నుంచి మేము గత కాలంలో నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. 2వ గ్రంథంలోనికి మేము ప్రవేశిస్తూ ఉండగా దానికి ముందు కొన్ని మాటలు మేము నేర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉండగా అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి నన్ను మరుగుపరిచి మీ ఆత్మ సహాయముతో మీ పిల్లలకు కావలసిన జ్ఞానవాక్కులు నా ద్వారా ప్రసాదించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క జ్ఞానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. ప్రభునందు గురువారం యథావిధిగా గ్రంథ పరిశీలనలో రాజుల 2వ గ్రంథాన్ని మనం ఆలోచిద్దాం. వాస్తవంగా రాజుల మొదటి గ్రంథంలోని పరిచయమే 2వ గ్రంథానికి కూడా ఉంది. అయితే రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 34 నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారము వారు చేయుచున్నారు. నేటి వరకు అంటే ఆయన వ్రాసే వరకు కూడా వాళ్ళు ఎలా ఉన్నారు? పూర్వ మర్యాదల చొప్పున చేయుచున్నారు. అలాగే 40-41 వచనాలు కూడా ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగించుచు వచ్చిరి. ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకున్న విగ్రహములను పూజించుచు వచ్చిరి. మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటి వారును వారి సంతతి వారును నేటి వరకు చేస్తున్నారంటే ఈ గ్రంథకర్త అది రాసే నాటికి కూడా వాళ్ళు అలాగే చేస్తున్నారు. అంటే గ్రంథకర్త నేటి వరకు అనే పదాన్ని వాడాడంటే ఇది ఇర్మియా గారు ఉన్న కాలంలో రాయబడిన మాట. అలాగే ఈ గ్రంథములోని దాన్ని ఏమంటారు, స్టైలు, దాన్ని శైలిని ఇర్మియా గ్రంథం యొక్క శైలి ఒకే విధంగా ఉంటుంది. రెండోది ఇర్మియా గ్రంథములోని ఒక అధ్యాయం, ఒకసారి మనం ఈ గ్రంథములో రాజుల 2వ గ్రంథములో 24వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయము 16వ నుండి 25వ అధ్యాయము 30వ వరకు ఉన్న భాగము మనం గమనిస్తే ఇర్మియా గ్రంథములో 52వ అధ్యాయాన్ని పోలి ఉంటుంది. రెండిట్లో ఉన్న మ్యాటర్ ఒకేలాగా అనిపిస్తుంది. ఒకసారి చెక్ చేయండి. రాజుల 2వ గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం నుండి 7,000 మంది పరాక్రమశాలులకును 1,000 మంది కంసాలి వారిని, కమ్మరి వారిని, యుద్ధమందు ఆరితేరిన శక్తిమంతులందరినీ బబులోను రాజు చెరపట్టి బబులోను పురమునకు తీసుకొని వచ్చెను. మరియు బబులోను రాజు అతని పినతండ్రి అయిన మత్తన్యాకు సిద్కియాను మారు పేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించెను. సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 సంవత్సరముల వాడు. అతడు యెరూషలేమునందు 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరివాడైన ఇర్మియా యొక్క కుమార్తెయగు హమూటలు
యెహోయాకీము యొక్క చర్య అంతటి చొప్పున సిద్కియా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. యూదా వారి మీదను యెరూషలేము వారి మీదను యెహోవా తెచ్చుకొనిన కోపమును బట్టి తన సముఖములో నుండి వారిని తోలివేయుటకై బబులోను రాజు మీద సిద్కియా తిరగబడెను. ఈ తర్వాత 20 అధ్యాయం మొత్తం చదివితే మనకి ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం ఒకసారి చెక్ చేయండి. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయము. సిద్కియా ఏలనారంభించినప్పుడు అతడు 21 సంవత్సరములు కానీ అక్కడ ఉంది ఆ మ్యాటరు, ఇక్కడ అదే మ్యాటర్ ఉంది. అతడు యెరూషలేములో 11 సంవత్సరములు గలవాడు. 11 సంవత్సరములు ఏలేను. అతని తల్లి పేరు హమూటలు. ఇతడు లిబ్నా ఊరివాడు అన్నట్టు మ్యాటర్ సేమ్ ఉందా? అంటే అక్కడ ఏదుందో రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం 16 నుంచి 25వ అధ్యాయం 30 వరకు ఏముందో ఇది 52వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో కూడా సేమ్ మ్యాటర్ ఉంది. అంటే ఇర్మియా గారే రచించారు అనటానికి మనకి ఇది ఆధారం. ఓకే. అలాగే ఇశ్రాయేలీలు చెరపట్టబడిన తర్వాత ఈయన ఆ పట్టే వరకు చెరపట్టబడే వరకు లోపు ఈయన రచించాడు అనేది మనకి అర్థమైంది. ఎందుకంటే ఇప్పటి వరకు అనే పదాన్ని మనం దాన్ని బట్టి ఆ ముందే బబులోను చెరలోనికి వెళ్ళబోయే ముందు వరకు ఈయన ఉన్నాడు, అప్పుడు రచించాడు అనేది, ఆయన బబులోను చెరలోనికి వెళ్ళలేదు అనేది మనకు ఇప్పుడు దాకా చదివిన వచనాలను బట్టి మనకు అర్థమైంది. అలాగే ఈ గ్రంథంలో ముఖ్యమైన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఆ గ్రంథంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులు ఎవరయ్యానంటే ఏలియా గారు ఒక ఆయన, తర్వాత ఎలీషా గారు, మూడో వ్యక్తి షూనేమీయురాలు, తర్వాత నయమాను, ఆ తర్వాత యెజబెలు ఈ గ్రంథంలోనే చనిపోయింది. ఆ తర్వాత యెహోయాకీము, ఆ తర్వాత మనష్షే, ఆ తర్వాత సన్హెరీబు, అలాగే యెషయా గారు, సిద్కియా గారు, నెబుకద్నెజరు, ఇలా కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు ఇందులో ఉన్నారు. ఇక ఈ రాజుల 2వ గ్రంథం మొదటి గ్రంథం అంతా మనం పరిశీలన చేస్తే ఈ పాత నిబంధనలో 17 పుస్తకాలలో ఉన్న మ్యాటరు దీనికి సంబంధించింది. ఇప్పుడు రాజుల 2వ గ్రంథం మనం పూర్తి చేసుకునే లోపు మనకి ఈ యెషయా గ్రంథం నుంచి మలాకీ గ్రంథం మధ్యలో ఎన్ని పుస్తకాలు ఇవి? యెషయా గ్రంథం నుంచి ప్రవక్తల ప్రవచన గ్రంథములో 17 గ్రంథాల్లో ఉన్న మ్యాటరు, ఇందులో ఉన్న మ్యాటర్ ఈ కాలాలకు సంబంధించింది. అర్థమైందో లేదు? యెషయా గ్రంథం దగ్గర నుంచి మలాకీ గ్రంథం పాత నిబంధనలో చివరి గ్రంథం అది కదా. యెషయా గ్రంథం నుంచి మలాకీ గ్రంథం వరకు మధ్యలో ఎన్ని పుస్తకాలు ఇవి? 17 పుస్తకాలు. ఈ 17 పుస్తకాలు ఈ రాజుల గ్రంథానికి సంబంధించిన సందర్భాలు పోల్చి చూసుకుంటే, ఓహో ఈ కాలంలో ఈ ప్రవక్త ఉన్నాడు, ఈ కాలంలో ఇది జరిగింది, ఇక్కడ కొన్ని జరిగిన విషయాలు ఆ గ్రంథాల్లో మనకు అర్థమవుతాయి. ఈ గ్రంథం అయిపోయిన తర్వాత, ఈ గ్రంథము రాజుల 2వ గ్రంథం పూర్తయిన తర్వాత కూడా కొంతకాలం ఈ రాజుల కాలంలో అన్యులు పరిపాలించిన కాలంలో కూడా వీళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది కూడా మనకి ఈ చరిత్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో 17 పుస్తకాలు, వాటిల్లో ఈ మ్యాటర్ అంతా ఉంటుంది. అంటే టోటల్గా ఇశ్రాయేలు చరిత్ర మొత్తం మనకి రాజుల 2వ గ్రంథముతో మనకు అర్థమైపోద్ది. ఇంకేదైనా విశేషాలు ఉంటే దినవృత్తాంతాల గ్రంథంలో మనకి కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఆ తర్వాత ఈ 17 పుస్తకాలు యెషయా గ్రంథం నుంచి మలాకీ గ్రంథం వరకు ఉన్న ఈ 17 పుస్తకాల్లో ఈ ఇశ్రాయేలీలు యూదుల రాజుల చరిత్ర మొత్తం వ్రాయబడింది. ఏ కాలంలో ఏ రాజు పరిపాలించే కాలంలో ఏ ప్రవక్త ఉన్నాడు కూడా మనకి అర్థమైంది. ఒక్కొక్క ప్రవక్త 2-3 రాజులు పరిపాలించిన కాలంలో కూడా ఉన్నారు. కాబట్టి ఈ ప్రవక్తల చరిత్ర, రాజుల చరిత్ర, ఇశ్రాయేల్ రాజుల చరిత్ర, యూదుల రాజుల చరిత్ర, అన్ని రాజులకి దేవుడు బలాన్ని ఇచ్చి ఇశ్రాయేలుని ఎలా హింసలు పెట్టాడో, ఎలా చెరలోనికి తీసుకెళ్ళాడో, ఇవన్నీ మనకి ఈ రాజుల చరిత్రలో మనకు అర్థమైపోదు. టోటల్గా ఈ రాజుల చరిత్ర మనకు అర్థమైతే సుమారుగా ఈ చరిత్ర అంతా ఎంతకాలం అయ్యానని అడిగితే 1050 క్రీస్తు పూర్వం 1050 నుంచి 586 మధ్యలో ఎంత?
464 సంవత్సరాల ఇశ్రాయేలీయుల చరిత్ర మనకు వచ్చింది. మీకు అర్థమైందా? ఎంత? ఇశ్రాయేలీయుల మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు గారు. ఏ కాలంలో పరిపాలించాడు? క్రీస్తు పూర్వం 1050. ఇశ్రాయేలీయులు క్రీస్తు పూర్వం 722లో అష్షూరు చెరలోనికి వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక 136 సంవత్సరాల తర్వాత యూదులు బబులోను చెరకు వెళ్ళారు. అంటే ఇశ్రాయేలీయులకి యూదులకి మధ్య 136 సంవత్సరాలు. ఓకే. ఈ బబులోను చెరలోనికి వీళ్ళు వెళ్ళిన దానికి ఇశ్రాయేల్ రాజులు చరిత్రలో ప్రారంభం, సౌలు రాజు పాలన దగ్గర నుంచి యూదులు బబులోనికి వెళ్ళిన దగ్గర నుంచి మధ్యలో ఉన్న కాలం ఎంత అయినంటే 464 సంవత్సరాల ఇశ్రాయేలు రాజుల చరిత్ర మనకి ఈ గ్రంథాల్లో దొరికింది. ఓకే. కాబట్టి ఉపోద్ఘాతంలో ఇశ్రాయేలు రాజుల 2వ గ్రంథం గురించి, యూదుల రాజుల గ్రంథం గురించి ఈ 2వ గ్రంథంలో మనకి కూలంకషంగా విషయం అయితే అర్థమైంది. ఇక మనం వచనాల్లోకి వెళ్ళి కొంతసేపు ధ్యానం చేద్దాం. రాజుల 2వ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ఆహాబు గారు మొదటి గ్రంథం చివరిలోనే చనిపోయారు. ఆహాబు మరణమైన తర్వాత మోయాబీయులు ఇశ్రాయేలు వారి మీద, అంతకుముందు ఎవరు తిరగబడ్డారు ఇశ్రాయేలు మీద? సిరియన్లు కదా. సిరియా రాజు పేరేంటి? బెన్హదద్. అంతకుముందు సిరియాలు తిరగబడ్డారు. ఇప్పుడు ఈ ఆహాబు ఎప్పుడైతే చనిపోయారో నెక్స్ట్ ఎవరు తిరగబడ్డారు అంటే ఇదంతా మనకి ఎలా అర్థం కావాలంటే, దేవునికి దూరం అయిపోయి దేవతలను నమ్ముకుంటే, అన్య దేవతలను నమ్ముకుంటే, దేవుళ్ళు కాని వారిని నమ్ముకుంటే, దేవుడిని విడిచిపెడితే దేవుడు ఎంత శిక్షిస్తాడనేది మనకు అర్థం అవ్వాలి. దేవుడి మీద ఆధారపడిన యూదులు ఎలా ఉన్నారు, దేవుడిని విడిచిపెట్టిన ఇశ్రాయేల్ చరిత్ర ఎలా ఉంది మనకు అర్థం అవుతుంది. చివరికి యూదులు కూడా దేవుడిని విసర్జించడం వల్ల వాళ్ళ పరిస్థితి కూడా ఏమైంది? ఒక అన్యునికి దేవుడు శక్తినిచ్చి దేవుని పిల్లల మీద అధికారాన్ని ఇచ్చి బానిసలుగా కొనిపోయే దుస్థితిలోనికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. దేవుని పిల్లలే. ఒకప్పుడు వీళ్ళు ఐగుప్తు నుంచి వస్తుంటే వీళ్ళ దేవుని యొక్క గొప్పతనాన్ని తలుసుకొని చుట్టుపక్కల రాజ్యాలకు వణుకు పుట్టింది. వామ్మో, ఇశ్రాయేలీలు వస్తున్నారంటే మిగతా చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు? రాహాబ్ అనే వేసి అంటది కదా, ఎరుకో గోడ మీద నివాసం ఏర్పాటు చేసుకుని, మీ గురించి, మీ దేవుడి గురించి మేము విన్నప్పుడు మా గుండెలు అదిరిపోయినాయి, గుండెలు చెదిరిపోయినాయి అని భయపడింది. ఎరుకో రాజు కూడా మొత్తం క్లోజ్ చేసుకొని ఉంటాడు, ఎవరిని రానియటానికి వీల్లేదని. ఎప్పటికప్పుడు నిఘా పెట్టాడు, ఎవరైనా కొత్త వాళ్ళు మన దేశంలోకి వస్తున్నారా, వేగు చూడటానికి ఎవరైనా వస్తున్నారని జాగ్రత్తగా భయపడేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి వెళితే బిలాము దగ్గర అంటాడు కదా, ఎద్దు పచ్చిక బీటిని నాకివేయినట్లు ఇశ్రాయేలీలు వచ్చి పడితే ఏం మిగలదంట. మొత్తం ఎద్దు ఒక పచ్చిక బీటిలో పయనిస్తే నడిస్తే కాసేపటికి ఆ పచ్చిక ఏమైంది, పచ్చదనం మొత్తం క్లోజ్ అయింది. అలాగే ఇశ్రాయేలీలు దేశం మీద పడ్డారంటే మొత్తం స్మాష్, దోచుకున్నాన్ని దోచుకోవటం, పట్టణాన్ని తగలబెట్టేయటం. కాబట్టి ఇశ్రాయేలీల యొక్క ఆ బలాన్ని చూసి, వాళ్ళ దేవుని యొక్క గొప్పతనాన్ని చూసి రాజులందరూ, గొప్ప గొప్ప రాజులు సైతం గడగడ వణికిపోయారు. ఇప్పుడు ఏమైపోయింది? రాజుల 2వ గ్రంథం చివరికి వెళ్ళేసరికి పరిస్థితులు తారుమారైపోయింది. ఇశ్రాయేలీలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బతకాల్సిన దుస్థితి వచ్చింది. అంటే దేవుని పట్ల ఆసక్తి కలిగి దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ దేవుని మీద ఆధారపడితే వీళ్ళ వలన శత్రువులకు భయం. దేవుని విడిచిపెట్టి విగ్రహాలను మొక్కుతూ, అన్ని దేవతలను మొక్కుతూ, అన్ని ఆచారాల ప్రకారంగా దేవుని చట్టాన్ని విడిచిపెట్టి బతికితే వీళ్ళకి అన్యుల వలన దడ పుట్టించాడు. అలాగే అష్షూరు రాజుల వలన ఇశ్రాయేలీలకి దడ, ఆ తర్వాత బబులోను రాజు వలన నెబుకద్నెజర్ వలన యూదులకి దడ, బానిసలుగా కొనిపోయే దుస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది కారణం చెప్పండి? దేవుణ్ణి విడిచిపెట్టడం. దీనిలో మనం నేర్చుకునే పాఠం ఏంటి? దేవుడికి అవిధేయులుగా ఉండకూడదు. దేవుడిని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుడిని విడిచిపెట్టకూడదు. మనమేమో ఆనందం వస్తే దేవుడు ఉన్నాడంటాం, కష్టం వస్తే ఏం దేవుడులే నా వైపు చూడలేదని నిరాశపడి దేవుడిని వదిలేస్తాం. పైగా
ఈ దేవుడు భక్తి, ఈ దేవుడి పద్ధతులు, దేవుడు చెప్పిన కట్టడలు విధులు పాటించడం కంటే అన్యుల పద్ధతులు ఆచారాలు మనకి ఎలా ఉంటాయి? బాగా ఇంట్రెస్ట్ కలిగిస్తాయి కదా. మిగతా వాళ్ళ ఆచారాలు ఎలా ఉంటాయి? ఇశ్రాయేలీయులు రాజు కావాలని ఆశ ఎందుకు కలిగింది? వాళ్ళ రాజు వాళ్ళని పరిపాలిస్తున్న విధానం, వాళ్ళు అనుభవిస్తున్న కష్టాలు ఇలా కనపడలా. దూరం నుంచి చూస్తే కొండలు ఎలా ఉంటాయి? నున్నగా ఉంటాయి. ఆ రాజులు పరిపాలించినట్టుగా మాకు కూడా రాజు వస్తే ఏం చేస్తాడో ఎక్స్ప్లెయిన్ చేసిన మైకోలో ఉన్న వాళ్ళు ఏమన్నారు? నువ్వేమన్నా చెప్పు, మాకు మాత్రం రాజు కావాల్సింది అన్నాడు. అంటే ఆ పొరిగింటిని చూసి ఏం చేసుకున్నారు? పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా చేశారు. మనకి అన్ని ఆచారాలు చూస్తే అబ్బా ఇదేదో భలే ఉందే, అందులో తాగొచ్చు, తిరగొచ్చు, అబద్ధాలు ఆడవచ్చు, మోసం చేయొచ్చు, దేవుడి దగ్గరికి వచ్చి చంపలేసుకుంటే ఉష్కాకి అయిపోయినాయి పాపాలన్నీ, అది బాగుంది. మరి ఇక్కడికి వస్తే నిజ దేవుడిని ఆరాధిస్తే ఎలా ఉండాలి? అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, దగా చేయకూడదు, లంచాలు తీసుకోకూడదు, తాగకూడదు, బూతులు మాట్లాడకూడదు, అవతలోడు తన్నినా తిట్టినా కొట్టినా పడాలా. ఇది ఎక్కడ కుదిరిద్ది? నచ్చట్లా ఇది. ఇలా ఉంటే శాశ్వత కాలం జీవమంటున్నాడు దేవుడు. కానీ ఇది నచ్చట్లా, చాలామందికి నచ్చకుండా ఆ పద్ధతిలో ఈ అన్ని పద్ధతులు ఇందులోకి తీసుకొచ్చారు. అన్యుల ఆచారాలు ఇక్కడికి తీసుకొచ్చి ఆ కాసేపు భక్తులుగా కనపడి వెళ్ళిపోగానే మళ్ళీ లోకంలో హ్యాపీగా బతకొచ్చు. ఈ సేవకులు అలాగే అలవాటు చేశారు, భక్తులు అలాగే తయారైపోయారు. ఆనాడు దేవుని నిబంధనలు దగ్గరగా ఉండి దేవుని యొక్క అద్భుత కార్యాలు, మహత్కార్యాలు జరుగుతున్న రోజుల్లోనే ఇశ్రాయేలీయులు ఏమయ్యారు? భ్రష్టులు అయిపోయారు. ఈరోజు ఏమీ జరగట్లేదు కాబట్టి ఇంకా భ్రష్టులు అయ్యే అవకాశాలే కనపడుతుంది. పేరుకైతే సంఘాలు చాలా ఉన్నాయి, కానీ వాక్యానుసారంగా బతికే సంఘాలు ఎక్కడున్నాయి చెప్పండి? ఏ సంఘంలోకి వెళ్ళినా ఒక 10 మందిని గ్యాదర్ చేసి యారండి దేవుని లక్షణాలు ఏమైనా కనపడతాయేమో చూడండి, ఏమీ కనపడవు. ఆనాటికి ఈనాటికి తేడా ఏమీ కనపడతాయి. ఇంకా గట్టిగా చెప్తే పైకి భక్తుల్లో కనపడుతున్నారు, కానీ దేవుని శక్తిని ఆశ్రయించే వాళ్ళు ఎవరు కనపడలేదు. ఆ రోజు ఇశ్రాయేలీయులు అంటే ఎవరు అంటే దేవుని జనాంగం. అసలు ఇశ్రాయేలీయులు అంటే వణికిపోయిన వాళ్ళు. అంత ధైర్యంగా వీళ్ళ దేశం మీదకి యుద్ధానికి రావటానికి ఎన్ని గుండెలు కావాలి చెప్పండి. ఒకప్పుడు వీళ్ళ పేరు ఎత్తడానికే భయపడిపోయి గిబియోనీయులు ఏం చేశారు? మారువేషాలు వేసుకొని వచ్చి అయ్యా మేము దూర ప్రాంతం నుంచి వచ్చామని అబద్ధవాడి ఏదో ఒక విధంగా మొత్తానికి నిబంధన చేయించుకున్నారు. ఎందుకు? మీ జోలికి రాము, మిమ్మల్ని చంపం అనే ఒక నిబంధన చేయించుకున్నారంటే ఎంత ఓడుకో చూడండి. అలాంటిది ఒక అష్షూరు రాజు వచ్చి ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేయటానికి ప్రయత్నించాడంటేనే వీళ్ళ భక్తిహీనత వాళ్ళకేమైంది? బలమైంది. కాకపోతే బాగుండాడులే పర్వాలేదులే అనుకుంటే గుడిలో మెల్లలాగా యూదులు ఉన్నారు కదా అనుకుంటే యూదుల పరిస్థితి ఏమైంది? వీళ్ళు ఎలా అయ్యారు? వీళ్ళు కూడా దేవుడు దావీదు గారికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి శేషాన్ని అలా మిగిలించి అందులో నుంచి యేసుక్రీస్తు వారిని తీసుకొచ్చారు, కానీ లేకపోతే వీళ్ళు కూడా పాడైపోవాల్సిన వాళ్ళు అని ప్రణాళిక ఉంది కాబట్టి అలా వచ్చేసింది అంతే. రైట్, వాక్యంలోకి వెళ్దాం. రాజుల మొదటి గ్రంథం, రెండవ గ్రంథం, మొదటి అధ్యాయము. ఆహాబు మరణమైన తర్వాత మోయాబీలు ఇశ్రాయేలు వారి మీద తిరగబడ్డారు. ఇప్పుడు మోయాబీలు వచ్చారు. ఎప్పుడైతే ఆహాబు చచ్చిపోయాడో తిరుగుబాటు వచ్చేసింది. అహజ్యా షోమ్రోన్లోనున్న తన మేడగది కిటికీలో నుండి కింద పడి, అహజ్యా ఎవరు? ఆహాబు కుమారుడు, ఆహాబు యొక్క వారసుడు అహజ్యా. మేడగదిలో నుంచి కింద పడ్డా. వాళ్ళేమో యుద్ధానికి వచ్చారు. మరి ఆ యుద్ధం చూడటానికి కిటికీలో నుంచి చూశాడో ఏమో కానీ మొత్తానికి అక్కడ నుంచి బ్యాలెన్స్ తప్పి కింద పడ్డాడు. కింద పడి రోగి అయితే అయ్యాడు. ఇప్పుడు ఆయన ఎంక్వైరీకి పంపిస్తున్నాడు, సోది అడగటానికి. ఏ దేవత దగ్గరికి? ఎక్రోను దేవత యొద్దకు, బయల్జెబూబు వద్దకు పోయి, బయల్జెబూబు అనగానే బయలుదేవతకి మరొక పేరు బయల్జెబూబు. అర్థం చూడండి ఇక్కడ, ఈగల యజమానుడు. ఈగల అంటే క్రిమికీటకాదులు ఉంటాయి కదా, వాటి మీద అంటే ఒక రోగం రావాలన్నా ఎవరి వల్ల వచ్చింది? పురుగుల వల్ల వచ్చింది. ఆ పురుగుల మీద ఈయన యజమాని. అంటే ప్రకృతిలో నీకు రోగాలు రప్పించటానికి వద్దనటానికి ఈ దేవుడికి అధికారం ఉంది. గత నిబంధనలో ఉన్నారు కదా, యేసుక్రీస్తు వారిని అన్నారు, మీరు బయల్జెబూబు 12వ అధ్యాయం మత్తయి వార్తలు అంటాడు,
నువ్వు దేవుని శక్తితో దెయ్యాలను వెళ్ళగొట్టట్లా. మరి ఎలా వెళ్ళగొడుతున్నాడంట? చూడండి 12వ అధ్యాయము మత్తయి సువార్త 24వ వచనం. పరిసయ్యుల మాట విని వీరు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ ఏగల ప్రభు అండి. ఇక్కడ బయల్జెబూబు అంటే ఏగల ప్రభు. బయల్జెబూలు వలననే దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదు అని అనేది. దెయ్యాలు అధిపతి లేదా ఈగల అధిపతి, ఈగల మీద ప్రభు అంటే క్రిమికీటకాదుల మీద ఈ ప్రభువు. నీకు రోగం రప్పించకుండా ఉండటానికి ఈ ప్రభువుని నువ్వు వేడుకోవాలి. కాబట్టి ఈ రాజు ఇశ్రాయేలీయుడు అయ్యుండి రోగం వచ్చినప్పుడైనా ఎవరైనా ఏం చేస్తారు? మామూలప్పుడు నమ్ముకోపోయినా ప్రభువుని ఎప్పుడు నమ్ముతారు చెప్పండి? అయ్యా ఈ రోగం తగ్గి ఇంటికి వస్తే నేను ఖచ్చితంగా బాప్తిసం తీసుకుంటాను, మారతానని ఎంతోమంది బెడ్ల మీద ఉండి చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ యథా రాజా తదా ప్రజని మానకుండా మన చంద్రబాబు బావగారే ఉన్నాడు. హాస్పిటల్లో ఈ గొంతులో ట్యూబ్ వేశారు. భయంకరం చాలా స్థితి. ఉంటాడా పోతాడని డౌట్ వచ్చింది. పోతాడని కూడా అనుకున్నాం. కానీ ఆ రోజు వెళ్ళి చాలామంది చెప్పారు, నేను కూడా వెళ్ళి చెప్పాను. ఖచ్చితంగా బయటికి రాగానే ఇక ప్రభువే ప్రభు అన్నాడు. మళ్ళీ అలాగే తిరుగుతున్నాడు. ఇలా చాలామంది ఉంటారు. రోగం వచ్చినప్పుడన్నా కొంతమంది ఏమవుతారు? డైవర్ట్ అయ్యి దేవుని సన్నిధికి వస్తారు. అలా వచ్చిన వాళ్ళలో స్థిరపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ వ్యక్తి పైనుంచి కిందపడి రోగి అయినప్పుడు వెంటనే అప్పుడైనా దేవుడు, మనం దేవునికి అవిధేయులుగా ఉన్నాం కాబట్టి మనకి ఈ సమస్య వచ్చింది. మా పితరులందరూ ఇలాగే తగలబడ్డారు. అటు యూదులు చూస్తే కాస్త కూస్తే భక్తి ఉంది కదా, మనం అలాగైనా దేవుడిని ఆరాధిద్దామనే ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడికి పంపించాడు ఎంక్వైరీకి? మనోడు కూడా చాలామంది ఉన్నారు. భక్తే సోది దాన్ని పోయి సోదరులను పిలిచి చచ్చిపోయిన మా ఆయన్ని పిలవండి, ఆడొస్తాడు చెబుతాడు నీకు. పోనీ డబ్బులు ఎక్కడ దాచిపెట్టాడో అడగండి అంటే పోతా ఎవరికి అప్పించావు, డబ్బులు ఎక్కడైనా దాచిపెట్టావా? ఆ దాచిపెట్టి ఉన్నాయా లేదు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే దొరుకుతాయా? దొరకవు కదా. ఈ సోదరులను పిలిచి జాతకం చెప్పించుకుంటూ ఉంటారు, సోది చెప్పించుకుంటారు. జాతకాల దగ్గరికి వెళ్తారు. నా ఆయుష్కాలం ఎంత ఉంది, నాకు ఎన్ని గండాలు ఉన్నాయి అంటే చెబుతాడు. వాడు ఏం చెబుతాడు? నీకు 3 గండాలు తప్పినాయా తల్లి అంటాడు. అవునవును అంటాం. ఎప్పుడు తప్పినాయి అంటే మనమే చెబుతాం. ఒకసారి నీళ్ళల్లో చచ్చిపోయేదాన్ని, ఒకసారి యాక్సిడెంట్ కాబోయింది. అవును అదే నేను చెప్పేది కూడా అదే అంటాడు. నువ్వే క్లూ ఇస్తావు కదా. సోదరులు ఏం చెప్తారండి? భవిష్యత్తు ఎవరికి తెలుసు? దేవుడికి తప్ప ఎవరికి తెలీదు. కానీ ఇశ్రాయేల్ రాజు అయ్యి ఉండి బయల్జెబూబు దగ్గరికి వెళ్ళి నేను ఈ మంచం దిగి రోగినయ్యి రోగాన్ని విడిచి బాగుపడతానా లేదా అని ఒక దాసుని పంపించాడంట. ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా యెహోవా దూత తిష్బీడైన ఏలియాతో ఇలాగ సెలవిచ్చాడు. ఈయన ఎప్పుడైతే దూతలకు చెప్పి పంపిస్తున్నాడో బయల్జెబూబు దగ్గరికి వీళ్ళు బయలుదేరారు. ఈలోపు దేవుడు ఏలియా గారికి ప్రత్యక్షం ఏం చెప్పాడు? ఇదిగో పలానోడు అహజ్యా బయల్జెబూబు దగ్గరికి పంపిస్తున్నాడు, నువ్వు అర్జెంటుగా ఆ దూతలను ఎదుర్కొని వాళ్ళకి చెప్పాల్సింది చెప్పని దేవుడు ఏలియా గారికి చెప్తే ఏలియా గారు బయలుదేరి వాళ్ళు ఏ దారిని వస్తున్నాడో కూడా దేవుడు చూపిస్తాడు కదా. వెళ్ళిపోయి వాళ్ళని ఎదుర్కొన్నాడు. యెహోవా దూత తిష్బీడైన ఏలియాతో ఇలాగూ సెలవు, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనము. అంటే వాళ్ళు ఏ రూట్లో వెళ్తున్నారో బయల్జెబూబు దగ్గరికి ఎలా వెళ్తాడో ఈయనకి తెలుసు. ఒకడు తెలియపోయిన దేవుడు మార్గాన్ని చూపిస్తాడు. వాళ్ళు వెళ్తా ఉన్నారు, ఈయన ఎదురయ్యాడు. ఇశ్రాయేలు వారితో దేవుడన్న వాడు లేడనుకొని ఇశ్రాయేలు వారిలో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు వద్ద మీరు విచారించబోచున్నారా? వచ్చిన వాళ్ళతో అడుగుతున్నాడు, వెళ్తున్న వాళ్ళతో. ఇశ్రాయేల్లో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయినా, ఎవరి దేవత అది? ఎక్రోను దేవత అయిన బయల్జెబూలు వద్ద నువ్వు విచారించబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, వాళ్ళు అడగకుండానే ఈయన చెప్పేస్తున్నాడు. దేవుడు చెప్పింది, నీ వెక్కిన మంచం మీద నుంచి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోతున్న పని వాళ్ళతో ఏం చెప్పాడు? ఆ రాజు దగ్గరికి చెప్పండి, మిమ్మల్ని పంపించిన రాజుతో చెప్పండి, నువ్వు ఎక్కిన మంచం దిగకుండా
నువ్వు చచ్చిపోతావు, నీ దేవుడు సెలవిస్తున్నాడని చెప్పు అని చెప్పి ఈయన వెళ్ళిపోయాడు. ఈయనెవరో వచ్చిన వాళ్ళకి తెలియదు, ఏలియా గారు ఎవరో తెలియదు. ఈయన గెటప్ చూసి మొత్తానికి ఎవరో మాంత్రికుడు, బయల్జెబూబు లాంటి ఒక మాంత్రికుడు అనుకున్నారు వాళ్ళు అంతే. ఎందుకంటే ఈయన గెటప్ ఎలా ఉంటుంది, పైనేమో చర్మం కదా, మిడతలు తింటూ చర్మం కప్పుకొని ఉండేవాడు, గొర్రె చర్మం కప్పుకొని అలా ఉండేవాడు. కాబట్టి ఈయన చూసి ఎవరో స్వామీజీనో లేకపోతే ఏదో సన్యాసో లేకపోతే ఏదో దెయ్యాల అధిపతో ఏదో అనుకొని ఉంటారు. మొత్తానికి ఈయన చెప్పిన మాటలో కాన్ఫిడెన్స్కి వాళ్ళు ఏం చేశారు, వెంటనే రిటర్న్ అయ్యారు, రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. బయల్జెబూబు దగ్గరికి వెళ్లకుండా వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు రాజుగారికి కోపం వచ్చి అడిగాడు. 5వ వచనం, తరువాత ఆ దూతలు రాజుని వద్దకు వచ్చిరి, మీరు ఎందుకు తిరిగి వచ్చిరని అతడు వారిని అడుగ్గా, ఏంటి బయల్జెబూబు దగ్గరికి వెళ్ళి తిరిగి రాలేదు, బయల్జెబూబు దగ్గరికి తిరిగి ఎందుకు వచ్చారు అని అడగగానే వాళ్ళు చెప్పారు, వారు ఒక మనుష్యుడు మాకు ఎదురుపడి మిమ్మల్ని పంపిన రాజు వద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియచేయడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయిల్లో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత యొక్క బయల్జెబూబు వద్ద విచారణ చేయుటకు నీవు దూతలను పంపుచున్నావే. నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదు అని అతడు పలికినని వారు చెప్పగా, ఏమన్నా అతను చెప్పాడు. ఈ మాట రాజు దగ్గరికి వెళ్ళి చెప్పడానికి ఏం కావాలి, ధైర్యం కావాలి. వెంటనే ఈయన కోపం వచ్చి ఎవరక్కడ అన్నాడు అనుకో, ఇలా తలకాయలు కోటగుమ్మానికి వేల. ఎందుకంటే రాజుగారికి విచక్షణ ఉండదు, కోపం వస్తే ఏదైనా ఆదేశించవచ్చు, వీళ్ళు అన్నట్టుగా ఫీల్ అవ్వచ్చు. ఈ మాట పలానా ఆయన అన్నాడని వీడు చెప్పారు వాస్తవంగా, అంతేనా? ఇప్పుడు రాజుగారికి కోపం వస్తే ఎరా నా ముందే ఇంత మాట అంటావని కోపం వచ్చిద్దా రాదా? ఇప్పుడు నేను ఒక శాపవచనం ఇలా ఉంటే మీరు దరిద్రులు అయిపోతారని చెప్పాను అనుకో, పాస్టర్ గారు నన్ను దరిద్రుడయ్యాడని నేనన్నాను అనుకుంటారా, దేవుడు చెప్పాడు కాబట్టి చెప్పాడు అనుకుంటారా? ఎక్కువ మంది ఏమనుకుంటారు చెప్పండి, పాస్టర్ గారు అన్నాడు అని అలుగుతారా లేదా? కానీ ఈయన మీకంటే ఈయన బెటరు. ఎవరు? అదే బెటరు. ఎందుకంటే అలా ఫీల్ అవ్వాల. ఏంట్రా నా ముందే నువ్వు మంచం తెక్కకుండా చస్తావని శాపవచనం పలుకుతావా అనుకున్నాడు అనుకో, వీళ్ళందరూ తలకాయలు తెగిపోయి. కానీ ఈయన మనకంటే కొద్దిగా బెటరే. ఏమన్నాడు, ఎందుకు తిరిగి వచ్చారంటే చెప్పాడు. వాళ్ళు ఆయన ఏం చెప్పాడో సేమ్ అదే చెప్పేశారు, అచ్చుకుద్దినట్టుగా సేమ్ డైలాగు క్యాసెట్ ఆన్ చేసినట్టుగా రిపీట్ చేశారు. 7వ వచనం, మిమ్మును ఎదుర్కొన వచ్చి ఈ మాట చెప్పినవాడు ఎలాంటి వాడని రాజు. ఎలా ఉన్నాడు, ఆయన గెటప్ ఏంది, ఆయన కాస్ట్యూమ్స్ ఏంటి, ఎంత హైట్ ఉన్నాడు, ఏం ధరించాడు అని వివరాలు అడగగానే అందుకు వారు అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తోలు దట్టి కట్టుకొనిన వాడని ప్రత్యుత్తరం ఇక గెటప్ చెప్పారు. గొంగళి అంటే గోనెపట్ట ధరించుకున్నాడు, మొలకు తోలు దట్టి, తోలుతో లెదర్తో తయారు చేసిన మొలకి చుట్టుకున్నాడు, పైనేమో గోనె పట్టేసుకున్నాడు అని ఆ గెటప్ చెప్పగానే ఈయనకి అర్థమైపోయింది, ఇశ్రాయేల్ రాజు కదా. ఏమర్థమైంది, ఆ మనుష్యుడు తిష్బీడైన ఏలియా అని అతడు చెప్పాను. మరి చెప్పినప్పుడన్నా ఏం రావాలి, గెటప్ చెప్పగానే ఏలియా అని గుర్తుపట్టాడంటే దైవజనుడు అనేది అర్థమైందా? అప్పుడైనా అయ్యా మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి బత్తెములాడి తప్పైంది క్షమించమని ప్రాధేయపడాలా వద్దా, లేదా దేవుడి సన్నిధిలో మోకరించి అడగాల వద్దా? అంటే వినాశకాలం వచ్చినప్పుడు విపరీత బుద్ధులు ఉంటాయని ఎన్ని జరిగినా పరివర్తన రాదు చాలామందిలో. అర్థమైందా? ఇప్పుడు ఏలియా ఆహాబ్ పరిస్థితి ఎలా అయిందో, దేవుడు 2 సార్లు విజయాన్ని ఇచ్చాడు, అడగకుండానే నువ్వు వెళ్ళు యుద్ధం చేయి వాళ్ళ మీద నీకు విజయాన్ని ఇస్తాను అన్నట్టుగానే ఇచ్చాడు. ఇచ్చినా కానీ ఆయనలో ఏమైనా మార్పు వచ్చిందా? నా దేవుడు నా పక్షంగా నేను అడగకపోయినా యుద్ధాన్ని జయించి జయాలు ఇచ్చాడే, ఆయనకి ఇప్పుడైనా సాగేలా పడదామని ఆలోచన లేదు. భార్య మత్తులో ఉండి నీ భార్య మాట విని ఏమంటాడు దేవుడు రాజుల గ్రంథంలోని ఈయన ఆహాబు గురించి, తిష్బీడైన ఏలియా వంటి మనుషుడు ఎవడూ లేడనే మాట చెప్తాడు. 8వ వచనం, అందుకు అతడు గొంగళి ధరించుకొని నడుమకు తోలు కట్టుకొనిన వాడని ప్రత్యుత్తరమేగా ఆ మనుషుడు తిష్బీడైన ఏలియా అని అతడు. ఇప్పుడు ఇదే ఘట్టపులో కొత్త నిబంధనలో ఒక వ్యక్తి వస్తాడు, తెలుసా మీకు? బాప్తిస్మం ఇచ్చు యోహాను, సేమ్ గెటప్. ఏలియా మళ్ళీ రావాలనే ప్రవచనం ఉంటుంది మలాకీలో కూడా. ఇప్పుడు అందులోకి వెళ్తే మళ్ళీ డైవర్ట్ అయిపోద్ది, రాబో ఏలియా ఎవరు అనే సబ్జెక్ట్లో అది అంత వస్తుంది.
కాబట్టి ఇదే గెటప్లో ఏలియా లాంటి క్యారెక్టర్ ఎవరిలో ఉంది? బాప్టిజం ఇచ్చు యోహాను. గెటప్ అదే, క్యారెక్టర్ కూడా అదే. కయ్యూను లాంటి క్యారెక్టర్లు ఎక్కువ మంది ఉంటున్నారు, కానీ ఇలాంటి క్యారెక్టర్లు ఎక్కువ లేవు కదా. ఆహాబు లాంటి క్యారెక్టర్లు ఎక్కువ ఉంటున్నాయి, కానీ ఏలియా గారి లాంటి క్యారెక్టర్లు లేవు. ఓకే, అతనికి అర్థమైపోయింది. 9వ వచనం, వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 50 మందితో కూడా ఏలియా వద్దకు పంపాను. ఏమని పంపాడు? అయ్యా తప్పయింది, ఏదో బుద్ధి లేక బయలుదేరుల దగ్గరకు పంపించాను, నువ్వు వచ్చావంట, చెప్పావంట, ఎటు పోతానని చెప్పావంట, క్షమించు అని 50 మందిని పంపించి, లేకపోతే నన్నే తీసుకెళ్ళంటారా ఎట్టగట్ట 50 మందిని బతిలాడు. పరివర్తన వస్తే, రాకపోతే అధికార గర్వంతో నా దగ్గర ఉన్నారు కదా అని 50 మందిని పంపించి, రాజుగారు నిన్ను రమ్మంటున్నాడు రా అని పిలిచాడంట. 50 మంది వెళ్ళి ఏం చేశారు? వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 50 మందితో కూడా ఏలియా వద్దకు పంపాను. అతడు కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా నీవు దిగి రావాలని రాజు ఏ కొండ మీద ఉంటాడు అప్పుడు? హోరేబ్ కొండ గుహలో ఉంటే దేవుడేమి, కొండ పైకి వెళ్ళు దేవుడు దర్శిస్తాడు, అక్కడ చెప్తాడు నీకని మొన్న పోయిన వారం నేర్చుకున్నాం కదా. కొండ పైన ఉన్నాడు, అక్కడికి పంపించాడు. ఎవరు? షోమ్రోన్లో నుంచి ఎక్కడికి? హోరేబు కొండ దగ్గరికి ఒక 50 మంది మీద అధికారిని 50 మందిని సైనికుల్ని పంపించి ఏమన్నాడు? దైవజనుడా నువ్వు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించుతున్నాడు. రిక్వెస్ట్ కాదు ఇది, కమాండ్, ఆజ్ఞ. రాజు ఆజ్ఞాపిస్తున్నాడు, నువ్వు కొండ దిగిరా అంటున్నాడు. ఎవరిని? దైవజనుడు. అంటే దేవుని శక్తి సామర్థ్యాల మీద వీళ్ళకి లేదు. తాతకి ముత్తాతలకి తండ్రులకి 7 తరాలకు లేనిది వీళ్ళు ఏడొచ్చింది చెప్పండి? వచ్చిద్దా? అంత తొందరగా మారరు. మన పూర్వీకులు బాగా విగ్రహారాధకులు అయి ఉన్నారు అనుకోండి, మారటం చాలా కష్టం. ఎందుకంటే మా తాత ముత్తాతల నుంచి మా దేవుళ్ళు ఉండగా మీరెవర్రా ఈరోజు వచ్చి కొత్త దేవుడిని పరిచయం చేస్తారని క్రైస్తవులు చెతకొడుతున్నారు. ఎందుకు మార్పు రాదంటే వాళ్ళ మనస్సు కఠినమైపోయింది. వీళ్ళ పరిస్థితి కూడా అదే అయిపోయింది. అహజ్యా పరిస్థితి కూడా ఆజ్ఞాపిస్తాడంట, బుద్ధి రావాలి ఆ సమయంలో, కానీ బుద్ధి రాలా. పవర్ ఉంది కదా అని పవర్ను ఉపయోగిస్తున్నాడు. 10వ వచనం, అందుకు ఏలియా నేను దైవజనుడైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్నును నీ 50 మందిని దహించు కాక అని 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశము నుండి దిగి వాని 50 మందిని. బాబా ఈ పవర్ ఇప్పుడు ఉంటే ఎవడైనా క్రైస్తవులు ఏమైనా చేస్తాడా చెప్పండి? ఎక్కడ బుగ్గి అయిపోతారు బాబు, వాళ్ళ జోలొద్దురా బాబు అని క్రైస్తవుడు వస్తుంటే తప్పుకొని పోతారు, లేదా క్రైస్తవులతో సమాధాన పడతారు. ఆ రోజు ఏలియా గారికి ఇచ్చాడు కాబట్టి ఆయన దేవుడిచ్చిన పవర్ అది, అధికారం దేవుడిచ్చాడు, చెప్పించటం కూడా దేవుడే ఇచ్చాడు. 50 మంది వచ్చారు, వాళ్ళ అమాయకులు. వాళ్ళు ఏం చేశారు అంటే, ఆడికి బుద్ధి రావటానికి ఎంతమందినైనా చంపేయాలి. ఈ మాట ఇది రాయించింది ఎందుకంటే దేవుడు అంతమంది ఇశ్రాయేలుని పరిపాలిస్తున్న ఒక రాజు మారితే అంతమంది ఇశ్రాయేలును నరకానికి పోకుండా పరివర్తన వచ్చి మారతారు. కాబట్టి ఒక రాజు మార్పు కోసం దేవుడు ఏం చేశాడు? 50 మందిని చంపినా పర్లేదు, ఈ చావు ఆడికి మనోనేత్రాన్ని వెలిగించాలి అనుకునే ఉద్దేశంతో, ఆడి పొగర దిగాలనే ఉద్దేశంతో ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి నేను దైవజనుడిని అయితే, ఆ పదం చూడండి. అంటే దేవుడు శక్తిమంతుడు, దేవుని ఏజెంట్గా, దేవుని యొక్క సేవకుడిగా నేనున్నాను ఇక్కడ. దేవుడు ఉన్నాడు, దేవునికి పవర్ ఉంది, దేవుని తరపున నేను ఇక్కడ సేవకుడిగా ఉన్నానని ఆ కాలంలో రుజువు చేయటం. ఏలియా గారు కూడా ఏమన్నారు? ఆహాబు దగ్గర ఏమన్నాడు? ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఎవరి సన్నిధిని నేను, అంటే దేవుని సన్నిధి ఉంది, ఆయన లేకుండా పోలేదు, ఆయన ఉనికి ఇంకా ఉంది అని దేవుణ్ణి మర్చిపోయిన ఇశ్రాయేలీయులకి గుర్తు చేయటం, ముఖ్యంగా ఇశ్రాయేలు పరిపాలించే ఆహాబు రాజుకి గుర్తు చేశాడు. ఇక్కడికి వచ్చేసరికి ఆయన కుమారుడైన అహజ్యా గుర్తు చేయటానికి నేను దైవజనుడినైతే అని పదాన్ని వాడాడు. దైవజనుడు కాబట్టి 50 మందిని ఆ అధికారితో పాటు వెంటనే ఆయన అలా పలికాడో లేదో దహించటం, అగ్ని దిగటం, వెంటనే బూడిదైపోవడం. నెక్స్ట్ అయిపోయింది. ఈ వార్త వెళ్ళింది. 11
మరలా రాజు 50 మంది మీద అధిపతి అయిన మరి ఒకరిని వాని 50 మందితో కూడా పంపగా, వీడు వచ్చి దైవజనుడా త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. అందుకు ఏలియా, నేను దైవజనుడినైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నీ 50 మందిని దహించునుగాక, నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని చెప్పగా, ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వాని 50 మందిని దహించను. ఒకసారి బుద్ధి రాల, రెండోసారి 50 మంది కూడా కాలిపోయారంటే ఏమర్థం అవ్వాలి చెప్పాలి? ఏమర్థం అవ్వాలి? పూర్తిగా బుద్ధి రావాలి కదా. 2 సార్లు నష్టం జరిగినప్పుడు, ఆయన శక్తి సామర్థ్యాలు అర్థమైనప్పుడు, నిజమైన దేవుని భక్తుడినా అనే విషయం అర్థమైనప్పుడు, గత చరిత్ర కూడా తెలిసింది కదా. 450 మంది బయలు ప్రవక్తల్ని ఏలియా గారు చంపించాడు. ఎక్కడ? కీషోను వాగులో చంపించాడన్న విషయం కూడా తెలుసు కదా. ఈయన పవర్ ఏంటో తెలుసు కదా. 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ఆయన ఆజ్ఞాపిస్తే కరువు వచ్చింది. ఈ విషయాలన్నీ తెలుస్తాయా? అన్నీ తెలిసి కూడా ఇంకా నమ్మపోవటం అనేది ఎంత విడ్డూరంగా ఉంటుందంటే, మనకు అనిపించింది మనం మారిన తర్వాత ఏంటి ఇన్ని విషయాలు వీళ్ళకి అర్థమవుతుంటే వీళ్ళకి అర్థం కావట్లేదు ఏంటి అనిపించింది మారినోళ్ళ గురించి కదా. మారక ముందు మన పరిస్థితి ఎట్లా ఉంది? మన కళ్ళ ముందు ఎంతమంది వాక్యం చెప్తున్నా, ఎంతమంది ప్రార్థనకి వెళ్తున్నా, వాళ్ళు ఏదో పిచ్చోళ్ళు అలా వెళ్ళిపోతున్నారు అన్నట్టు మనకు అనిపించింది. ఇప్పుడు మనం మారిన తర్వాత ఎవరికైనా చెప్తుంటే వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదేంటి, ఈ మాత్రం వాళ్ళు అర్థం కాదని విచిత్రంగా అనిపిస్తుంది మనకి కదా. ఇన్ని విషయాలు జరిగినప్పుడు ఆ ప్లేస్లో మనం ఉంటే ఏమనిపించింది మనకి? ఖచ్చితంగా మనం అయితే మారేవాళ్ళం అనిపించింది. మరి ఆ దరిద్రుడు ఏంది మారట్లేదు? 50 మందిని ఒకసారి దహించాడు, రెండోసారి వచ్చిన 50 మందిని కూడా దహించాడు, మూడోసారి మళ్ళీ పంపించాడు. అసలు ఎన్ని గట్స్ కావాలండి మూడోసారి కూడా ట్రై చేయటం. ఒకసారి కరెంట్లో వెళ్ళి పెట్టావు, షాక్ కొట్టింది. రెండోసారి కూడా పెట్టావు, మళ్ళీ షాక్ కొట్టింది. ఇంక మూడోసారి ఎవడని పెడతాడా చెప్పండి? ఒకసారి అంటే ట్రైల్ కోసం పెట్టావు, కొట్టిందని అర్థమైనప్పుడు బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడు? అమ్మాయి కరెంటు షాక్ కొట్టింది, ఇంకోసారి పెడితే షాక్ తీవ్రమైందని భయపడతాడు. రెండోసారి కూడా కొడితే బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? పరమునకు పో మార్గాన్ని చెప్పండి కనుగొంటాడు. బుద్ధిహీనుడు నరకానికి పోయే మార్గాన్ని కనుగొనక్కర్లా, దానికి మూర్ఖంగా ఉంటే చాలు. ఈ అహజ్యా పరిస్థితి అలాగే ఉంది. మూడోసారి మళ్ళీ పంపితే ఆ వచ్చిన అధిపతికి బుద్ధి ఉంది. ఈ అహజ్యాకు బుద్ధి రాపోయినా ఈ 2 అధిపతులు అతనితో పాటు 50 మంది చనిపోయారు కాబట్టి మూడో అధిపతికి జ్ఞానోదయం అయ్యి ఆయన ఏం చేశాడు? 13వ వచనం, ఇంకను రాజు 50 మంది అధిపతి అయిన మరి ఒకరిని వాని 50 మందితో కూడా పంపగా, 50 మంది మీద అధిపతి అయిన ఆ మూడవ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళుని, ఈయనేం చేశాడు? అందరూ మిగతా ఇద్దరు ఏం చేశారు? దైవజనుడా నీవు కొండ దిగి రావాలని రాజు ఆజ్ఞాపించుతున్నాడని ఆయన ఎంత పౌరుషంగా చెప్పాడు, వీళ్ళంత గర్వంగా చెప్పారు. ఈయనకు అర్థమైపోయింది. మూడో వాడు వచ్చి మోకాళ్ళుని, దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ 50 మంది ప్రాణమును నీ దృష్టికి ప్రియమైనవిగా, వాళ్ళు చంపితే 49 మంది 50 మందిని చంపావు కానీ నన్ను వదిలిపెట్టాయ్యా అనలేదు కదా. నన్ను మాత్రం బతికించు, 50 మందిని లేపేసుకో కావాలంటే అనలేదు. అంటే మంచి చెప్పండి, మంచి దాసుడు, మంచి సైన్యాధిపతి. ఒక మాటలో చెప్పాలంటే 50 మంది మీద అధిపతి ఇతను వచ్చి నన్నును నాతో పాటు ఉన్న 50 మంది ప్రాణం నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్ము, చిత్తగించుము. ఆకాశము నుండి అగ్ని దిగి వెనుకటి పంచదశాధిపతులను, పంచ అంటే 5, దశ అంటే 10, అంటే 5 దశాలు అంటే 5 పదులు 50. పంచదశాధిపతులు. బైబిల్ చదువుతున్నప్పుడు ఈ భాష అర్థం కాకపోతే ఏ పంచలో ఏం దశలో అనుకుంటారు, దోశలు అనుకుంటారు. పంచ అంటే 5, దశ అంటే హిందీ కూడా కొంచెం మిళితమైంది, సంస్కృతం హిందీ ఇవన్నీ. పంచదశాధిపతులు అంటే 5 పదులు 50 మంది అధిపతులు. 20 పంచదశాధిపతులు అంటే 250 మందిని దహించినట్టుగా నా ప్రాణము ఇద్దరిని వాని 50 మందితో కూడా దహించను. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్ము. ఈ పని మనవి చేయగా యెహోవా దూత వానికి భయపడక వానితో కూడా దిగిపోమ్మని ఏలియాకు సెలవిచ్చాను. గనుక అతడు లేచి వానితో కూడా రాజునొద్దకు వచ్చాడు. దేవుడు ఏమన్నాడు? ఏం భయపడొద్దు,
ఇలా చంపొద్దులే, వెళ్ళు, రాజు పిలిచాడుగా, వెళ్ళు. మన వాళ్ళకి ఏం చెప్పావు, సేమ్ అదే చెప్పు. డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ తెస్తే తప్ప ఇది నమ్మడు కదా అని నువ్వు వెళ్ళు అన్నాడు. అతడు వచ్చి రాజును చూసి విచారణ చేయుటకు ఇశ్రాయేలు వారి యొద్ద దేవుడు అన్నవాడు లేడనుకొని, నీవు ఎక్రోను దేవతకు బయల్జెబూబు వద్ద విచారణ చేయుటకై దూతలను పంపితివే. ఏమండి, దూతలకి ఏమైతే చెప్పాడో ఈయన, ఇప్పుడు రాజు దగ్గరికి వచ్చి కూడా సేమ్ డైలాగ్. ఇశ్రాయేల్లో దేవుడు అన్నవాడు లేడనుకొని నువ్వు విచారణ చేయటానికి బయల్జెబూబు అన్ని దేవుడు ఎక్రోను దేవతకు బయల్జెబూబు వద్దకు విచారణ చేయుటకై దూతలను పంపితివే. నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదు అని చెప్పాను. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారం అతడు చనిపోయాను. అతనికి కుమారుడు లేనందున ఎవరికి? అహజ్యా కుమారుడు లేడు. అహజ్యాతోనే ఆ సంతానం ఆగిపోయింది. లేనందున యోధారాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో 2వ సంవత్సరమందు యెహోరాము అతనికి మారుగా రాజైన. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. అంటే యోధారాజులు యెహోరామే ఈ ఇశ్రాయేలు కూడా పరిపాలిస్తున్నాడు అనుకుంటారు. ఆ కన్ఫ్యూజ్ అవ్వటానికి అది రాయించాడు దేవుడు. అహజ్యా చనిపోయాడు. ఎప్పుడైతే ఈ ఏలియా గారు వచ్చి నువ్వు ఎక్కిన మంచం దెక్కకుండా పోతావరా అని చెప్పాడు, అదేదో దాసులు చెప్పినప్పుడు మార్పు వస్తే పోయేవాడు కదా, బతికేవాడు. డైరెక్ట్గా దైవజనుడిని కొండ నుంచి దింపించి ఇంటికి వచ్చి మాట్లాడిచ్చాడు కదా, అదే డైలాగ్, సేమ్ డైలాగ్ చెప్పాడు. వెంటనే పోయాడు. పోయిన తర్వాత ఎవరు పరిపాలించారంట? అహజ్యాకేమో ఇంక వారసులు. అంటే ఆహాబు యెజెబెలు చేసిన దౌర్భాగ్యానికి వాళ్ళ వంశం ఏమైపోయింది? నాశనం అయిపోయింది. ఇక వారసులు లేకుండా పోయారు. అయితే అదే ఆహాబు కుమారుడు మరొకడు ఉన్నాడు, ఆడి పేరు కూడా యెహోరాము. అంటే 2 యెహోరాములు ఉన్నారు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు యూదుల రాజైన యెహోషాపాతు కుమారుడు యెహోరాము ఒకడు, ఇశ్రాయేల్ రాజైన ఆహాబు కుమారుడైన ఆహాబు కుమారుడైన యెహోరాము రెండవవాడు. అహజ్యాకి సంతానం లేదు. యెహోరాము అతనికి మారుగా రాజు. అహజ్యా చేసిన ఇతర కార్యములను గూర్చి ఇశ్రాయేల్ రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. 2వ అధ్యాయము దేవుని చిత్తమైతే వచ్చేవారం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా రాజుల 2వ గ్రంథం గురించి కొన్ని పరిచయ వాక్యాలు తెలియజేసి 1వ అధ్యాయాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ, ఇదిగోనైనా మీ చిత్తమైతే 2వ అధ్యాయాన్ని వచ్చేవారం జరుపుకోవటానికి కృప చూపి సహాయాన్ని దయచేయండి. అలాగే రేపటి దినాన గుంటూరులోని మరి జంగా మహేంద్ర యొక్క కుటుంబంలో జరగవలసిన కూడికను దిగ్విజయంగా జరిగించండి. మీ చిత్తమైతే రావాల్సిన బిడ్డలను సకాలంలో రప్పించండి. మంచి వాతావరణాన్ని మాకు అనుగ్రహించండి. గడిచిన వారంలో జరిగిన కూడికలన్నింటిని బట్టి, మరి ఆదివారం నుంచి ఇప్పటి వరకు జరిగించిన కార్యక్రమాలన్నింటిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, తిరిగి మీ పిల్లలు ఎవరి గృహాలకు వారు వెళ్ళుచుండగా సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. మార్గ మధ్యంలో మీ కాపుదలను వారికి అనుగ్రహించండి. అలాగే వచ్చిన బిడ్డలందరూ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, వచ్చిన వాళ్ళు ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా మీ చిత్తానుసారంగా ప్రతి అవసరత క్రీస్తులో తీర్చమని కోరుకుంటూ, మరి ముఖ్యంగా రాజా యొక్క తల్లిగారు మరి కంశేలిబాయిని జ్ఞాపకం చేసుకోండి. మరి హాస్పిటల్లో జాయిన్ చేసి ఉండగా మరి డాక్టర్లు మరి సీరియస్గా ఉంది, తీసుకెళ్ళమని చెప్పారని విన్నాను. మీ చిత్తమైతే మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, అవయవాలు తిరిగి కోలుకునేటట్లు చేసి తిరిగి మీ మందిరంలో ప్రవేశించి మీకు కృతజ్ఞతలు చెల్లించే దశలో ముందుకు సాగటానికి సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.